voltmeter should be connected. Voltmeter should be connected in dash AV in circuit. వోల్ట్మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కలపాలి. సో అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కలుపుతారు. వోల్ట్మీటర్ని ఏమో ప్యారలల్గా కలపాలి, అమ్మీటర్ని ఎట్లా కలపాలి, సిరీస్లో కలపాలి. అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలుపుతారు, వోల్ట్మీటర్ని ఎప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. 362 క్వశ్చన్ చూడండి. 5 amps of electric current is shown in the ammeter for 5 minutes. Then the charge crossed at a point is. సో ఎంత పోతుందట మనకు 5 amps of కరెంట్ అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 5 amperes ఇచ్చినాడు. నెక్స్ట్ టైం ఎంత, 5 minutes, కానీ అది సెకండ్స్లో ఉండాలి, అంటే 5 × 60 seconds. సో Q ఈజ్ ఈక్వల్ టు ఏంటి, IT కదా. I అంటే ఎంత, 5, T అంటే ఎంత, 5 × 60, 6 5 30, 30 5 150. ఈ 0 ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1500 coulombs is the correct answer. 1500 coulombs is the correct answer. Next, 363. The quantity of charge on an electron is dash coulombs. ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1.6 × 10⁻⁻19 coulombs or 4.8 × 10⁻⁻10 ESUs electrostatic units or -1 unit of charge. -1 unit of charge. So in the -1.6 × 10⁻⁻19, this is the correct answer. ఇది ఇందులో పైకి అన్నట్టు, ఇది ఆరో మార్క్ పైకి చూపెట్టిందంటే -19 ఉంది అన్నట్టు. సో 10⁻⁻19. So this is the answer. Next, 364 question చూడండి. The drift speed of an electron in a copper wire with 1 ampere of current. డ్రిఫ్ట్ స్పీడ్ రాగి తీగలో 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సగటు వేగాన్ని డ్రిఫ్ట్ యూనిట్ అంటారు, లేదా డ్రిఫ్ట్ స్పీడ్ అంటారు, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. ఏంటి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సగటు వేగాన్ని మనం డ్రిఫ్ట్ స్పీడ్ అనడం జరుగుతుంది. దీని యొక్క విలువ చాలా 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 తక్కువగా ఉంటుంది. దాని ఎంత అంటే 0.07 millimeters per second, లేదా 7 × 10⁻⁻5 meters per second, 7 × 10⁻5 meters per second. This is the drift speed of electron. Next one, 365 question. Formula to measure potential difference is. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది, ఒక యూనిట్ ఛార్జ్ని అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే, సో అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే పొటెన్షియల్ అంటాం కాబట్టి, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఒక యూనిట్ ఛార్జ్ని అనంత దూరం నుంచి ఒక బిందువు వరకు తీసుకురావడానికి చేసే పనినే మనం ఏమంటారు, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అనడం జరుగుతుంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్కి వస్తుంది, వర్క్ బై ఛార్జ్. నెక్స్ట్ క్వశ్చన్,